నమస్తే అండి. దేహమే దేవాలయం, ఆరోగ్యమే మహాభాగ్యం, ఆహారమే ఔషధం. ఇల్లు, కారు, బైక్ ఈఎంఐ కట్టాలి, గోల్డ్ ఆక్షన్కు వస్తుంది, డబ్బులు కట్టాలి, లోన్లు కట్టాలి, ఇలాగే ఆలోచిస్తూ వాటి కోసమే డబ్బును పొదుపు చేస్తూ ఉంటారు. డబ్బు అయిపోతుందని తినే ఆహార పదార్థాల విషయంలో కూడా పిసినారితనం పోతూ ఉంటారు. నేను ఇలా మాట్లాడుతున్నప్పుడు మీరు ఇంకో విషయం అనొచ్చు, డబ్బు జాగ్రత్తగా వాడుకోవాలి అనే లాజిక్ మాట్లాడతారు. మీరు చెప్పేది కరెక్టే, కానీ శరీరానికి పోషక విలువలు ఇచ్చే మంచి ఆహారాన్ని తినాలి. అలాగే మీ యొక్క కోరికకు కూడా ఫుడ్ విషయంలో రెస్పెక్ట్ ఇవ్వండి. ఈ విషయాల్లో డబ్బు నా దగ్గర బాగా ఉండాలి అనే ఆలోచన కానీ, డబ్బు వచ్చే మార్గాలు పెంచుకోవాలి అనే కోరిక కానీ ఏమైనా ఉందా అంటే 100% లేదు అని చెప్పవచ్చు. ఈఎంఐ లోన్స్ కట్టడానికి డబ్బు కావాలి అని ఆందోళన పడుతూ ఉంటారు. ఆందోళన అనే నెగిటివ్ ఎమోషన్ బ్యాడ్ టైం వల్ల రాదు, శరీరంలో ఉన్న ఆర్గాన్స్, లంగ్స్ వల్ల కలుగుతుంది. భగవంతుడు ఆర్గాన్స్ ఊరికినే పెట్టలేదండి. ప్రాణాయామం చెయ్యండి అని పతంజలి మహర్షుల వారు, సుశ్రుత మహర్షుల వారు, ధన్వంతరి మహర్షుల వారు శ్వాస గురించి ఎంతోమంది రీసెర్చ్ చేసి మనకి చెప్పారు. అంటే దానిలో అర్థం డబ్బులు బాగా వస్తాయి, మనిషి సకల సంపదలతో, సకల సౌకర్యాలతో జీవనం సాగించవచ్చు ఆనందంగా అని దాని అర్థం. శరీరం ఎంత ఆరోగ్యంగా ఉంటే జీవనం సాగించడం అంత ఆనందంగా, ప్రశాంతంగా ఉంటుంది. ఒకసారి మీరు గమనించండి, కోవిడ్ వచ్చిన తర్వాత లంగ్స్ చాలా వీక్ అయిపోయి అందరూ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. లంగ్కి డబ్బుకి ఇంటర్నల్గా ఇంత లింక్ ఉంది. 2 నిమిషాల వీడియోలో ఇంతకన్నా ఎక్కువ నేను చెప్పలేను. ఇంకొక విషయాన్ని కూడా మీరు గమనించండి, వేదం చదవకూడదు అనే కండిషన్ని ఎందుకు పెట్టారు? వేదంలో చెప్పారని ఎవరికిష్టం వచ్చినట్టు వాళ్ళకి లాభం చేకూరే విధంగా శాస్త్రాలు రూపొందించుకుని చెయ్యకూడని, ఇప్పుడు మనం చేస్తున్న పూజలు చెయ్యకూడనివి. కరెక్ట్గా చెప్పాలంటే ఏ శక్తిని ఇవ్వవు, ఇంకా నెగిటివ్ ఎనర్జీని ఇస్తాయి, ఖచ్చితంగా చెప్పవచ్చు. అలాంటి పూజలు మన చేత చేపించి 4 మాటలు చెప్పుకుంటూ ఏ పని చేయకుండా బతికేస్తున్నారు. దీంట్లో ఉన్న అర్థం ఒక్కసారి గమనించండి. థ్యాంక్ యూ అండి. యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్, పంచభూత తత్వం ఆన్లైన్ క్లాసెస్ డీటెయిల్స్